డీటెయిల్స్ చూద్దాం. ఒక ఎస్పై సామాన్యుడిపై దాడి చేసిన ఘటన పెద్దపల్లిలో కలకలం రేపుతోంది. ఇక పెళ్లి భారత్లో డాన్స్ చేస్తున్న వ్యక్తిని ఎస్ఐ గల్లాపట్టి లాగి పక్కకు తీసుకెళ్లిన ఘటన చర్చనీయాంశంగా మారింది. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణరావు తనపై రౌడీలా దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. స్నేహితుడి పెళ్లి వేడుకలో ఇతర మిత్రులతో కలిసి బాధితుడు డాన్స్ చేస్తుండగా ఎస్ఐ లక్ష్మణరావు గల్లాపట్టి లాక్కెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఒక ఎస్ఐ సామాన్యుడిపై దాడి చేసిన ఘటన పెద్దపల్లిలో కలకలం రేపుతోంది. పెళ్లి బారాత్లో డాన్స్ చేస్తున్న వ్యక్తిని ఎస్ఐ గల్లాపట్టి లాగి పక్కకు తీసుకెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణరావు తనపై రౌడీలా దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. స్నేహితుడి పెళ్లి వేడుకలో ఇతర మిత్రులతో కలిసి బాధితుడు డాన్స్ చేస్తుండగా ఎస్ఐ లక్ష్మణరావు గల్లాపట్టి లాక్కెళ్లినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎస్ఐ లక్ష్మణరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. ఒక ఎస్ఐ సామాన్యుడిపై దాడి చేసిన ఘటన పెద్దపల్లిలో కలకలం రేపుతోంది. పెళ్లి భారత్లో డాన్స్ చేస్తున్న వ్యక్తిని ఎస్ఐ గల్లాపట్టి లాగి పక్కకు తీసుకెళ్లిన ఘటన చర్చనీయాంశమైంది. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ఐ లక్ష్మణరావు తనపై రౌడీలా దాడి చేసినట్లు బాధితుడు ఆరోపించాడు. స్నేహితుడి పెళ్లి వేడుకలో ఇతర మిత్రులతో కలిసి బాధితుడు డాన్స్ చేస్తుండగా ఎస్ఐ లక్ష్మణరావు గల్లాపట్టి లాక్కెళ్లినట్లుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. ఎస్ఐ లక్ష్మణరావుపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేస్తున్నాడు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు. సంతోష్, సామాన్య ప్రజలకు రక్షణగా నిలవాల్సిన పోలీసులే రౌడీల్లా ప్రవర్తిస్తే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుంది అనే విషయం ఈ ఘటన చూస్తే అయితే అర్థమవుతుంది. అధికార దాహంతో ఎస్ఐ సామాన్యుడిపై దాడి చేసిన ఘటన మానవ హక్కులను భంగం కల్పించే రీతిలో అయితే ఉంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కలకలం ప్రస్తుతం అయితే రేపుతుంది. పెళ్లి బారాత్ లో డాన్స్ చేస్తున్నటువంటి వ్యక్తిని షర్ట్ గల్లా పట్టుకొని లాగి పక్కకు తీసుకెళ్లిన ఘటన ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా అయితే మారిందని చెప్పుకోవచ్చు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో పోలీస్ అధికారి దుర్వినియోగానికి నిదర్శనంగా నిలిచే ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. అయితే పాత కక్షల నేపథ్యంలో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ కు చెందిన ఎస్ఐ లక్ష్మణ్ రావు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన ప్రశాంత్ అనే ఒక వ్యక్తిపై అయితే అరాచకానికి పాల్పడ్డారని బాధితుడు ప్రశాంత్ అయితే ఆరోపిస్తున్నాడు. స్థానికంగా జరిగినటువంటి ఒక పెళ్లి బరాత్ కి హాజరైనటువంటి బాధితుడు తన స్నేహితుడి పెళ్లి వేడుకల్లో భాగంగా తన స్నేహితులతో కలిసి ఆ బరాత్ లో డాన్స్ చేస్తున్నాడు. అయితే అక్కడికి వచ్చిన ఎస్ఐ లక్ష్మణ్ రావు ఒక్కసారిగా అతనిపై ఆగ్రహంతో దుర్భాషలాడుతూ బాధితుడి షర్ట్ పట్టుకొని బలవంతంగా లాక్కెళ్తూ తీసుకెళ్తున్నట్లు అయితే ప్రత్యక్ష సాక్షులు చెప్పడమే కాదు, మనం ప్రత్యక్షంగా విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు. అయితే పెళ్లి సంబరాల్లో ఉన్న ప్రజల
ముందు ఇలా అవమానంగా ప్రవర్తించడం పట్ల అయితే స్థానికులు ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తంగా కూడా కాకి చొక్కా వేసుకొని అధికార దాహంతో సామాన్య ప్రజలపై ఇలా అధికార దుర్వినియోగం చేసే పోలీసులపై కఠినమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నాడు. అంతేకాదు ఈ ఘటనపై నేషనల్ హెచ్ఆర్సి మరియు మానవ హక్కుల సంఘానికి అంతేకాకుండా డీజీపీ కూడా ఫిర్యాదు చేస్తున్నట్టుగా కూడా బాధితులు తెలుస్తున్న పరిస్థితి అయితే మొత్తంగా కూడా ఇలా తను పొద్దున్న లేస్తేనే నేను తిరిగేటువంటి ప్రదేశంలో నన్ను ఇట్లా గల్లా పట్టుకొని ఒక పోలీస్ అధికారి ఎలాంటి తప్పు లేకుండా తనను గల్లా పట్టుకొని లాక్కెళ్ళడం తనకు అవమానంగా భావిస్తున్న పరిస్థితి అయితే తన అవమానంగా అయితే భావిస్తున్నానని డీజీపీకి మరియు నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా చెప్తాను. అంతేకాదు తనకు అసలు ఇలాంటి తప్పు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, తనపై కేసు పెట్టాలి. కానీ ఇలా ఎలాంటి తప్పు లేకుండా నన్ను గల్ల పట్టుకొని ఇట్లా లాగడం చాలా అవమానంగా ఉంది, నాకు న్యాయం చేయాలంటూ కూడా బాధితుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.